హలో. హాయ్ రా నాన్న. నేను రా మీ హిస్టరీ రఫీసాన్ని. ఏదో నాకు వచ్చిన 4 చరిత్ర అంశాలు మీ ముందు ఉంచుదామన్న చిన్న తాపత్రయం. ఇదేదో మీకు ఉపయోగపడితే అంతకన్నా సంతోషం ఇంకోట్లేదు. కనుక నేను రా మీ హిస్టరీ రఫీసా. కనుక ఈరోజు మనం కొనసాగుతున్న విజయనగర చరిత్రలో ప్రీవియస్ వీడియోస్లో సంగమ వంశాన్ని మనం పూర్తి చేసుకున్నాము. సాళువ వంశం గురించి ఈరోజు ఈ వీడియోలో మన ముఖ్యాంశాలు మాట్లాడుకుందాం. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో, ముఖ్యంగా చరిత్ర ప్రిపరేషన్లో మీరు గమనించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఎంతవరకు చదవాలి, ఎంతవరకు వదిలేయాలి అనేది మీకు తెలిసి ఉండాలి. లేకపోతే నాలాంటోడు చెబితే వినాలి. రైట్? ఎందుకు అంటున్నానంటే దీనివల్ల సమయం మీకు కంట్రోల్ అవుతుంది, సమయం తగ్గుతుంది. దీనివల్ల ఇది ప్రిపరేషన్ సమయం, ఆ సమయాన్ని వేరే సబ్జెక్ట్ మీద పెట్టుకోవచ్చు. రెండోది, మీ ముందు మార్గదర్శకులైన మేమున్నాం కాబట్టి మేము కూడా మీకు కొన్ని ముఖ్య విషయాలు చెప్పి మంచి ప్రిపరేషన్ దిశగా తీసుకెళ్ళడానికి మాలాంటి గురువులు ప్రయత్నం చేస్తుంటారు. దయచేసి దీన్ని మీరు గమనించాలి. రైట్? గుర్తుపెట్టుకోవాలి. మరి ఈరోజు మనం పోయిన వీడియోలో సంగమ వంశంలో చివరి రాజులు మల్లికార్జున రాయలు, విరూపాక్ష రాయలు, వీళ్ళ గురించి చెప్పి సంగమ వంశాన్ని ముగించాము. ఈరోజు మనం విజయనగర రాజ్యంలో 4 రాజవంశాలైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి లేదా అరవీడు వంశాలలో 2వ వంశమైన సాళువ వంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సంగమ, సాళువ, తుళువ, అరవీటి ఈ 4 రాజవంశాలలో ఏ వంశానికి మధ్య చుట్టరికాలు లేవు. అక్కడక్కడ లైట్గా పెళ్ళిళ్ళు జరిగినాయేమో కానీ క్లియర్గా చెప్పాలంటే వీళ్ళు 4 చుట్టాలు కాదు. కాకపోతే సంగమకి, సాళువకి అక్కడక్కడ చుట్టరికాలు ఉన్నట్లు మనకు చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. సరే, ఈ చుట్టరికాల మీద బిట్లు రావు, దీన్ని పక్కన పడేయండి. సాళువ వంశంలో మూల పురుషుడు సాళువ మంగు అని అంటున్నారు. సాళువ మంగు మూల పురుషుడు. సాళువ అని చెట్టుకి ఇత్తనం నాటినోడు. అతని పేరు సాళువ మంగు. ఇక సాళువ వంశపు చరిత్రకు వస్తే దాని పాలనా కాలం 1485 నుంచి 1505 అని మనకి చాలా ముఖ్యమైన పుస్తకాల్లో రాసి ఉంది. 1485, 1505 గుర్తుపెట్టుకోవాలి. 1485, 1505 మధ్య సాళువ వంశస్థులు పాలించారు. సంగమలో ఎక్కువ మంది రాజులు ఉంటారు, తుళువలో కూడా పెద్దగా రాజులు ఉండరు. మళ్ళీ అరవీటి చివరి వంశంలో ఎక్కువ మంది రాజులు కనపడతారు. అలానే సాళువలో కూడా ఎక్కువ మంది రాజులు కనపడరు. గుర్తుపెట్టుకోవాలి. సంగమలో ఎక్కువ మంది రాజులు కనపడతారు, సాళువలో 1-6 రాజులు కనపడతారు. తుళువలో ఎస్కేడి ముందు మిగతా వాళ్ళంతా, కృష్ణదేవరాయల ముందు మిగతా వాళ్ళంతా దిగదూడిపోయి అరవీటి వంశంలో మరికొంతమంది రాజులు ఎక్కువగా మనకు కనపడతారు. క్లైమాక్స్ రాజవంశం కాబట్టి బలమైన రాజు ఉన్నాడు కాబట్టి ఒకరిని తోసేసి ఒకళ్ళు వస్తుంటారు కాబట్టి రాజుల పేర్లు ఎక్కువగా ఉంటాయి అరవీటి వంశంలోను, మన సంగమ వంశంలోను. బట్ సాళువ వంశంలో సాళువ మంగు, సాళువ నరసింహరాయలు, ఉమ్మడి కాదు ఇమ్మడి నరసింహరాయలు, వీళ్ళు 3 మెయిన్. సాళువ వంశ పాలనా కాలం 1485, 1505. ఈ కాలాలు అడగడు, వీడి గురించి చింత అవసరం లేదు. అడగడు అంతే, చింత అవసరం లేదు.
అయితే ఈ కాలాలలో 1485, 1505 సాళువ వంశం విజయనగరంలో రెండవ పాలనా వంశం. ఈ 1485, 1505 మధ్య కొన్ని సంవత్సరాలలో జరిగిన ప్రముఖ సంఘటనలు గుర్తుంచుకోవాలి ఇయర్ల పరంగా, అంతే తప్ప సాళు వంశం పాలనా కాలం ఏది అని అడిగిన రోజులు చరిత్రలో పోటీ పరీక్షల్లో లేవు. ఇక సాళు వంశం విషయానికి వస్తే సాళువ మంగు మూల పురుషుడు. ఈ సాళువ మంగు చరిత్ర గనక మనం తవ్వితే సంగమ వంశంలో మొదటి బుక్కరాయిల దగ్గర తేలతాం. సాళువ మంగు చరిత్రను తవ్వుకుంటా పోతే మొదటి బుక్కరాయిల కాలంలో మాబార్ అంటే మధురై, మొదటి బుక్కరాయిలు ఎవరు? సంగమ రాజు. మాబార్లో ముస్లింల బారి నుంచి, ఉత్తర భారతదేశపు ముస్లింల బారి నుంచి మాబార్ లేదా మధురైని రక్షించుకోవడానికి మొదటి బుక్కరాయిలు విలపిస్తున్న సమయంలో అతని కొడుకు కుమార కంపడు లేదా వీర కంపడు లేదా కుమార కంప భూపతి, ఇతను మధురై మీద దండయాత్ర చేసి విజయం సాధించి వచ్చి ఆ విజయాన్ని తన భార్య గంగాదేవికి అంకితం ఇచ్చాడని ఆనందంతో రెచ్చిపోయిన గంగాదేవి మధుర విజయం అని తన భర్త గొప్పతనాన్ని రాసిందని మనం సంగమ వంశంలో మొదటి బుక్కరాయిల కాలంలో చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ మీరు వీడియోస్ ఫాలో అవుతుంటే మీకు గుర్తుండే ఉంటుంది, రైట్? అయితే రాజులు వెడలే రవితేజములు అదరగా, రాజులు వెడలే రవితేజములు అదరగా అన్నట్టు కుమారకంపడు మధురై మీదకి వెళ్ళినప్పటికీ అసలు సీన్ అంతా క్రియేట్ చేసింది ఆయన దగ్గర పనిచేసే సాళువ మంగు అనే సేనాని. సాళువ మంగు వల్లే కుమారకంపడు మధురై వరకు విజయనగరాన్ని విస్తరింపజేశాడు. అంటే సాళువ వంశానికి మూల పురుషుడైన సాళువ మంగు హఠాత్తుగా టేబుల్ మీద నుంచి ఊడిపడి మన ముందు నిలబడలా. అతనికి కూడా ఒక పురాతన చరిత్ర ఉంది చెల్లెమ్మ, టీచర్ అమ్మ. అతనికి కూడా ఒక పురాతన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంట్రా అంటే అతని చరిత్ర బుక్కరాయల కాలం నుంచి ఉంది. అందువల్లే సాళువ మంగు సాళువ వంశానికి మూల పురుషుడుగా సంగమ వంశపు రాజులకి ఏమంట మనం బంటుగా ఉంటూ కొన్నాళ్ళకి తనకు రోజులు వచ్చాయి, తన వారసులకి రోజులు వచ్చాయి. ఆ విధంగా సాళువ వంశం తెర మీదకు వచ్చింది, రైట్? సాళువ మంగు చరిత్ర ఇదే, ఇంతకన్నా ఏం లేదు. సాళువ మంగు తరువాత సాళువ నరసింహరాయలు, ఇతను ఈ వంశానికి దొరికిన మేరకు గొప్ప రాజు. సాళువ నరసింహరాయలు ఇతని పాలనా కాలం, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇతని పాలనా కాలంలో కొన్ని ముఖ్య విషయాలు జరిగాయి సాళువ నరసింహరాయల కాలంలో. అందువల్ల ఇతని పాలనా కాలం అని మీకు నేను చెప్పడం జరుగుతుంది. 1487, 1493, 1487, 1493 సాళువ నరసింహరాయలి పాలనా కాలం. 1487, 1493 సాళువ వంశ కాలం. 1485, 1505 సాళువ నరసింహరాయలి పాలనా కాలం. 1487-1493 1487-1493 ఈ సాళువ నరసింహరాయలు గురించి మనం తెలుసుకోవడానికి 2 పుస్తకాలు ప్రధాన ఆధారాలు. ఒకటి ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి రాజనాథ డిండిమ భట్టు రాసిన సాళువాభ్యుదయం. ఇట్స్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ సోర్స్ ఫ్రమ్ సాళువ నరసింహరాయ. సాళువ అభ్యుదయం రిటర్న్ బై రాజనాథ డిండిమ భట్టు. గౌడ డిండిమ భట్టు ఆర్ అరుణనాథ డిండిమ భట్టు రెండో దేవరాయలి ఆస్థాన కవి. రాజనాథ డిండిమ భట్టు సాళువ నరసింహరాయలి ఆస్థాన కవి. ఈ రాజనాథ డిండిమ భట్టు తమ రాజుగారైన సాళువ నరసింహరాయలు గురించి, ఆయన పరిపాలన అభ్యుదయం గురించి సాళువాభ్యుదయం అనే పుస్తకం రాశాడు గర్వంగా. అలానే పిల్లల మర్రి పినవీర భద్రుడు జైమిని భారతం రాశాడు. ఈ 2 సాళువ నరసింహరాయల కాలంలోనే జరిగాయి.
పిల్లల మర్రి పినవీర భద్రుడు జైమిని భారతం రాశాడు. జైమిని భారతం. వాణీ నా రాణి అని చదువుల తల్లి సరస్వతిని తన చేతుల్లోకి తీసుకుని విజయం సాధించాను అంటూ పిల్లల మర్రి పినవీర భద్రుడు జైమిని భారతం రాశాడు. రాజనాథ నిండిమ భట్టు సాడు అభ్యుదయం రాశాడు. ఒకసారి పరీక్షల్లో జైమిని భారతం ఎవరు రాశారని ఆప్షన్స్లో జైమిని అని కూడా పెట్టాడు. పిల్లల మర్రి పినవీర భద్రుడని లాస్ట్ ఆప్షన్లో పెట్టాడు. మన వాళ్ళు చాలామంది జైమిని భారతం జైమినే రాసి ఉంటాడని జైమినే ఆన్సర్ పెట్టొచ్చారు. అది కాస్త పోయి. దట్స్ వై జైమిని భారతం రిటర్న్ బై పిల్లల మర్రి పినవీర భద్ర. ఈయన కూడా సాళు నరసింహరాయలి కాలం వాడే. దట్స్ వై పిల్లల మర్రి పినవీర భద్రుడు రాసిన జైమిని భారతం, రాజనాథ నిండిమ భట్టు రాసిన సాళువ అభ్యుదయం, ఈ రెండు రచనలు సాళువ నరసింహరాయలు గురించి, అతని దండయాత్రల గురించి, అతని దిగ్విజయాల గురించి ప్రధానంగా మనకు తెలియజేస్తాయి. ఏ రెండు పుస్తకాలు చెప్పండి? రాజనాథ నిండిమ భట్టు రాసిన సాళువ అభ్యుదయం, అలానే పిల్లల మర్రి పినవీర భద్రుడు రాసిన జైమిని భారతం. ఈ రెండు పుస్తకాలు మనకి ప్రధానంగా సాళువ నరసింహరాయల గురించి చెబుతాయి. ఈ రెండే కాకుండా సాళువ నరసింహుడి కాలంలో సాళువ నరసింహుడితో సంబంధం ఉంది, సంబంధం లేదు అనేది ఒక వాదన అయితే, అదిగో అల్లదిగో శ్రీ హరివాసము, బ్రహ్మమొక్కటే భళ పరబ్రహ్మమొక్కటే భళ అనే తిరుమల శేషాచలం కొండల్లో వెంకటేశ్వరుడి మీద 3000 కీర్తనలు రాసిన అన్నమాచారి ఈ కాలం వాడే. కడప జిల్లా తాళ్లపాకకు చెందిన అన్నమయ్య 3000 కీర్తనలు రాశాడు వెంకటేశ్వరుడి మీద. రైట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్నమయ్య జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద అనే పాట తెలుగు లోగిళ్లలో ఒకప్పుడు మోగేది. 90స్కి 90కి పూర్వం. ఇప్పుడు మోగడం లేదు, టైం ఎవరి దగ్గర లేదు, మోగడం లేదు. అలానే చందమామ రావే జాబిల్లి రావే, కొండెక్కి రావే గోగుపూలు తేవే అని పిల్లలకి తల్లులు ఆ పాటలు పాడి వాళ్లను ఆ లయల్లో ఆ పాటల్లో మైమరిపించారు. అవి అందించినది అన్నమాచార్యుడే. ఒకసారి పరీక్షల్లో వెంకటేశ్వర శతకం ఎవరు రాశారు అని అడిగేటప్పటికి చాలామంది అన్నమయ్య ఆన్సర్ పెట్టారు, పప్పులో కాలేశారు. వెంకటేశ్వర కీర్తనలు అని అడిగాడా, వెంకటేశ్వర శతకం అడిగాడా? మనోళ్ళు బిట్టు తెలిసిన ఆనందంలో తప్పు పెట్టేశారు. బిట్టు తెలిసిన ఆనందంలో. శతకం వేరు, కీర్తనలు వేరు. శతకం అంటే 100 పద్యాలు, కీర్తనలు అంటే ఎన్నైనా. 3000 కీర్తనలు రాశారు మహానుభావుడు అన్నమాచార్య. ఎంత గొప్ప తెలుగువారి వారసత్వ సంపద! ఏమైనాయి ఈరోజు? పక్కన పడేసాం. అన్నీ పక్కన పడేసి సెల్ ఫోన్ ఒకటి తీసుకుని బతికే పరిస్థితికి వచ్చేసాం. ఆ అన్నమాచార్యుల కీర్తనలు, ఆ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వరుడి కీర్తనలు రాశారు. మరి వెంకటేశ్వరుడి శతకం అని అడగగానే మన వాళ్ళు తొట్రుపడి అన్నమాచార్యులే పెట్టారు ఆన్సరు. అది తప్పైంది. వెంకటేశ్వర శతకం రాసిన ఆయన వేరు, వెంకటేశ్వర కీర్తనలు రాసింది అన్నమయ్య. మరి వెంకటేశ్వర శతకం ఎవరు రాసినట్టు? వెంకటేశ్వర శతకం ఎవరు రాసినట్టు? తాళ్లపాక. అన్నమయ్యే సార్, తాళ్లపాక అంటున్నారు కదా, ఇక అన్నమయ్య అంటారు మీరు. తాళ్లపాక. నేను తాళ్లపాక వెంకటేశ్వర శతకం రిటర్న్ బై హూమ్? తాళ్లపాక. అన్నమయ్య సార్, అన్నమయ్యే. నో. తాళ్లపాక చిన్నన్న రిటర్న్ బై వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వర కీర్తనలు తాళ్లపాక అన్నమయ్య. అదిగో శ్రీహరివాసం. ఎన్ని మెలోడీ సాంగ్స్ వచ్చినా, ఎన్ని జానపదం సాంగ్స్ వచ్చినా, ఎన్ని మోడర్న్ టిక్ టాక్ సాంగ్స్ వచ్చినా, అన్నమయ్య కీర్తనలకున్న వాల్యూ, గౌరవం, రెస్పెక్టబుల్, పవిత్రత, ఎన్ని పాటలు వచ్చినా ఈ కీర్తనల ముందు దిగదుడిపే.
ఇప్పుడు కాదు, ఈ మానవ జాతి ఉన్నంత వరకు అన్నమయ్య కీర్తనలను మించినవి ఏ సాంగులు రావు. నాకు తెలిసి రావు కూడా. అంతటి గొప్పవాడు అన్నమాచారి. అన్నమాచారి, పిల్లల మరి పినవీరభద్ర, రాజనాథ డిండిమ భట్టు వీళ్ళున్నారు ఎవరి కాలంలో? సాళవ నరసింహుని కాలంలో. అందువల్లే అన్నమాచార్యుడి కీర్తనల్లో కూడా అక్కడక్కడ సాళవ నరసింహుడి యొక్క ప్రస్తావనలు కూడా మనకు ప్రధానంగా వస్తూ ఉంటాయి. అలానే అన్నమాచార్యుడి కీర్తనల్లో పురుషోత్తమ గజపతి ప్రస్తావనలు కూడా అక్కడక్కడ వస్తుంటాయి. ఎందుకంటే పురుషోత్తమ గజపతి కటక్లో ఉన్నాడు, గజపతుల్లో. ఆ టైంలో సాళవ నరసింహరాయలు మన దగ్గర ఉన్నాడు. ఈ టైంలో అన్నమాచార్యుడు కీర్తనలు రాశాడు. సరే, మరి సాళువాభ్యుదయం ఏం చెప్తుంది? సాళువ నరసింహుడు గొప్ప విజేత అని, అతను గజపతుల మీద యుద్ధానికి వెళ్ళాడని, బహుమనీల మీద యుద్ధానికి వెళ్ళాడని, ఇంకా చుట్టుముట్టు రాజ్యాల మీద యుద్ధాలకు వెళ్ళాడని, సాళువ నరసింహుడి కాలంలో సాళువ అభ్యుదయం జరిగిందని, స్వర్ణయుగం సృష్టించాడు పరిపాలనలో అని రాజనాథ డిండిమ భట్టు సాళువాభ్యుదయంలో రాయడం మనం గమనించాల్సిన అంశం. ఆ తదుపరి సాళువ నరసింహుడి కాలంలో కూడా బహుమనిలతో సారవంతమైన కృష్ణా తుంగభద్ర అంతర్వేది కోసరం, రాయచూర్ దోఆబ్ కోసరం ఘర్షణలు జరిగినాయి. ఇది నమ్మి తీరాలి డోడ్ ఇది నమ్మి తీరాలి. ఘర్షణలు జరిగాయి. అందువల్ల బహుమనులను ఎదుర్కోవడానికి సాళువ నరసింహరాయలు అరబ్బుల నుంచి గుర్రాలను కొని తన సైన్యంలో నింపాడు. అరబ్బుల గుర్రాలు కొని విజయనగరం సైన్యంలో నింపినది సాళువ నరసింహరాయలు. గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసిన మొదటి రాజు సాళువ నరసింహరాయలు. అరబ్బులు అనేటప్పటికి సాళువ నరసింహరాయలు గుర్తుపెట్టుకోండి. తురుష్కులు అనేటప్పటికి రెండో దేవరాయలు గుర్తుపెట్టుకోండి. రైట్ నాన్న, బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, ఇదొక ఇంపార్టెంట్ అంశం సాళువ నరసింహరాయల కాలంలో. ఆ తదుపరి సాళువ నరసింహుడి కాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇతని ప్రమేయం లేకుండానే విజయనగరానికి శత్రువులైన బహుమని రాజ్యం సాళువ నరసింహుడు విజయనగరాన్ని పాలిస్తున్న కాలంలోనే చీలికలుకి గురైంది బహుమని రాజ్యం. వాళ్ళ మధ్య వాళ్ళు డబ్బాలో గులకరాడులా కొట్టుకు తెచ్చి డబ్బా మూత పగలగొట్టుకుని బయటకు వచ్చారు. 1490లో బహుమని రాజ్యం నుంచి 3 రాజ్యాలు బయటకు వచ్చేసి సొంత దుకాణాలు పెట్టుకున్నాయి. 1490లో ఆ 3 రాజ్యాలు ఇంపార్టెంట్ మనకి. ఒకటి అహ్మద్ నగర్, 2 బీజాపూర్, మరొకటి బీరార్. మొత్తం 5 తరఫ్లు కలిస్తే బహుమని రాజ్యం. తరఫ్ అంటే రాష్ట్రం. బీదర్, బీరార్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీజాపూర్. ఇందులో అమ్మ ఎవరు? బీదర్, గుల్బర్గా. ఎందుకంటే 1347లో గుల్బర్గా రాజధానిగా బీదర్లో బహుమని రాజ్యం పుట్టింది. అల్లావుద్దీన్ హసన్ గంగు బహన్న షా బహుమని రాజ్యాన్ని పెట్టిన ఆయన, గంగు అనే బ్రాహ్మణుడి సహకారంతో. అలా ఏర్పడిన ఆ రాజ్యంలో 5 తరఫ్లు ఉన్నాయి. తరఫ్ అంటే రాష్ట్రం, దాని పాలకుడు తరఫ్దార్. ఈ 5 రాజ్యాలలో బీదర్, బీజాపూర్, గోల్కొండ, అహ్మద్ నగర్, బీరార్. అయితే 1347లో ఏర్పడిన బహుమని రాజ్యం 1490కి చీలిపోయే పరిస్థితులకు వచ్చింది. అందులో భాగంగా 3 బయటకు వచ్చి సొంత దుకాణాలు పెట్టుకున్నారు. సాళువ నరసింహుడు పరిపాలించుకుంటున్న కాలంలోనే సాళువ నరసింహరాయలకి సంబంధం లేకుండానే బహుమనులు ముక్కలయ్యారు. ఒక రకంగా సాళువ నరసింహరాయలకి ఇది ప్లస్ పాయింటే. చీలిపోయారు కాబట్టి వాళ్ళని వేసేయచ్చు. ఆ 3 ముక్కల్లో కొంచెం గుర్తుపెట్టుకోండి. 1 బీజాపూర్, యూసఫ్ ఆదిల్ షా సొంత రాజ్యం పెట్టుకున్నాడు. అహ్మద్ నగర్, మాలిక్ అహ్మద్ సొంత రాజ్యం పెట్టుకున్నాడు. అలానే బీరార్, ఫతేవుల్లా సొంత రాజ్యం పెట్టుకున్నాడు. ఈ సంఘటనలు 1490లో జరిగాయి. ఇంకేమున్నాయి? ఇక మిగిలి బీదర్ ఒకటి, గోల్కొండ ఒకటి. ఆ తదుపరి కాలాలలో ఇవి కూడా సొంత జెండాలు పెట్టుకున్నాయి. అలా బహుమని రాజ్యం పేలిపోయింది. అంటే ఒక రకంగా విజయనగరం శత్రువులైన బహుమనీలు చీలిపోవడం విజయనగర రాజులకి ప్లస్సే. కానీ ఆ అవకాశాన్ని విజయనగర రాజులు ఉపయోగించుకోకపోవడం వల్లే
శ్రీకృష్ణదేవరాయలు సైతం ఉపయోగించకపోవడం వల్లే తల్లి కోట యుద్ధంలో విజయనగర రాజ్యం మూల్యం చెల్లించింది. కనుక ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది సాళవ నరసింహుడి కాలంలో బహుమని రాజ్యం చీలిపోవడం మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం. బాగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇందా నేను మీకు మాట చెప్పా, సాళవ నరసింహుడి కాలంలో అరబ్బుల గుర్రాలు కొన్నాడు అని, మొదటిగా కొన్న విజయనగర రాజని. అసలు అలా అరబ్బుల గుర్రాలు కొనడానికి ప్రయత్నం చేసినోడు ఎవడు? అంతకుముందు సంగమ వంశంలో విరూపాక్షరాయలు. ఆ అరబ్బులు గోవా రేవులో తమ గుర్రాలను బహుమనీలకు అమ్ముతుంటే కోపం వచ్చి, గోవా తన చేతుల్లో ఉంది కనుక వీళ్ళు మనకమ్మాలు కానీ బహుమనీలకు అమ్మడం ఏంటని విరూపాక్షరాయలు దాడి చేయంగా అక్కడున్న అరబ్బులు పారిపోయారు, తురుష్కులేమో శత్రువులైపోయారు. కానీ అరబ్బుల గుర్రాలు విరూపాక్షరాయలకు దొరకల. దీన్ని దృష్టిలో పెట్టుకుని శత్రువులను దృష్టిలో పెట్టుకుని చుట్టుముట్టు చుట్టుపక్కల శత్రువులను దృష్టిలో పెట్టుకుని సాళవ నరసింహరాయలు అరబ్బుల గుర్రాలు కొని తన సైన్యంలో నింపి బహుమనీయులకు ఢీ అంటే ఢీ అనే పరిస్థితికి వచ్చాడు. ఇవి సాళవ నరసింహుడిలో మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలుగా ఈరోజు ఈ పాఠంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ ఉంది. సాళవ నరసింహరాయల కాలంలో నాదేండ్ల చిట్టి గంగనామాచ్య చిట్టి గంగనామాత్యుడు అనే ఒక ఆంధ్ర నియోగి బ్రాహ్మణుడు ఇతని వద్ద మంత్రిగా ఉండి సాళవ నరసింహరాయలు వ్యవహారాలంతా తను నడిపేవాడట. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఇక సాళవ వంశంలో చివరాజు ఇమ్మడి నరసింహరాయలు. ఈయన గురించి చరిత్ర కొంచెం అస్పష్టంగా ఉంది. కొంచెం రీసెర్చ్ చేసి మరొక వీడియోలో ఇమ్మడి నరసింహరాయలు గురించి నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాళవ నరసింహరాయల్లో మరీ గుర్తుపెట్టుకోండి. ఇతని కాలంలో బహుమని రాజ్యంలో 3 రాజ్యాలు సొంత జెండాలు ఎగరేసుకున్నాయి. అడగొచ్చు, సాళవ నరసింహరాయల కాలంలో బహుమని రాజ్యాలలో ఏ రాజ్యం స్వతంత్రతను ప్రకటించుకోలేదు అన్నాడంటే ఆ అడిగే ఎగ్జామినర్ సబ్జెక్ట్లో ఈతున్నాడని, సునామీకి ఎదురెళ్తున్నాడని. మనం కూడా సునామీకి ఎదురెళ్తే మనం భూకంపానికి ఎదురెళ్ళాలి. రైట్. కాబట్టి మరొక వీడియోలో మనం సాళవ వంశంలో చివరి రాజు ఇమ్మడి నరసింహరాయల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం సాళవ వంశం ఆరిజన్, సాళవ వంశంలో గొప్ప రాజు సాళవ నరసింహరాయల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకున్నాం. ఏదేమైనా సాళవ నరసింహరాయలు గజపతులతో యుద్ధాలు చేస్తూ, కొన్నాళ్ళు సంధులు చేసుకుంటూ, కొన్నాళ్ళు యుద్ధాలు చేస్తూ, చివరికి గజపతుల తోడి యుద్ధాలలోనే సాళవ నరసింహరాయలు చనిపోయాడు అని చరిత్ర చెప్తా ఉంది. రైట్. మరి ఈరోజు రాత్రి మీరు 1 గంట వరకు చదవాలి, లేకపోతే 12 గంటల వరకు చదవాలి. ఎందుకు సార్, ఏమన్నా ఉందా? ఏమీ లేదు, మీరు చదవాలంతే. 12 నిద్రపోయి 6కు లెగిసిన 6 గంటల నిద్ర అవుతుంది, చాలు, ఇంకేం అవసరం లేదు. బాగా చదవండి, నోటిఫికేషన్లు వస్తాయి. మైండ్లో ఎక్కడో చుక్క అంతా డౌట్ ఉన్నా దాన్ని తీసి అవతల పరేయండి. మీరు అనుకుంటే కొడతారు, మీరు అనుకోకపోతే కొట్టారు, అంతే. మీరు అనుకుంటే మాత్రం అవుతుంది, అనుకోకపోతే అవ్వదు. మీరు అనుకోవాలి. నేను చెప్పాలి, మీరు అనుకోవాలి, చదవాలి. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి. నేను హిస్టరీ రఫీ సార్ని. బాయ్ రా నాయన. గుడ్ నైట్ రా నాన్న, చెల్లెమ్మ, టీచర్ అమ్మ, అందరికీ గుడ్ నైట్ రా. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అంటే ఎప్పుడు 12కి పడుకోవాలి. ఈలో బాగా చదవాలి సబ్జెక్ట్. ఎకనామిక్స్ అయినా ఏదైనా, ఏ సబ్జెక్ట్ అయినా, హిస్టరీ అయినా ఏదైనా చదివి పక్కన పెట్టేసుకోండి. అక్కడ ఆప్షన్స్లో 4 ఇస్తారు. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ కాదు మీరు రాసే ఎగ్జామ్ ఆప్షన్స్. ఆ 4ట్లో ఒకటి గుర్తుపట్టలేరా? చదివి ఉంటే గుర్తుపట్టలేరా? గుర్తుపట్టలేరా? 4 ఇస్తున్నాడు, ఒకటి గుర్తుపట్టమంటున్నాడు. ఇంతకన్నా ఈజీ ఏముంటుందబ్బా? అందువల్ల ఈ కాంపిటేటివ్ పరీక్షల్లో, ఈ పోటీ పరీక్షల్లో నేను అంటాను యాజ్ ఏ రఫీ సార్, హిస్టరీ రఫీ సార్గా అంటాను, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తుపడితే చాలు. రైట్. వన్స్ అగైన్ ఐ రిపీట్, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తు పడితే చాలు. దేన్ని? ఆన్సర్ని. ఉంటా మరి. నేను హిస్టరీ రఫీ సార్ని. బాయ్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.